బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీస్కు దూసుకెళ్లింది. డూ ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీలకపూర్లో లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లో 195కు 4 వికెట్లు కోల్పోయింది. 195 పరుగులు చేసింది. 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేస్తుంది. ఇక 196 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 199 పరుగులు చేస్తుంది. 5 వికెట్లు కోల్పోయి అయితే స్కోర్ను విజయాన్ని తీసుకుని వెళ్ళింది. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్ 97 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. ఒత్తిడిలోనూ ధైర్యంగా ఆడిన సంజు శాంసన్ ఇన్నింగ్స్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ విజయంతో భారత్ సెమీస్కు అర్హత సాధించి టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేస్తుంది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీస్కు దూసుకెళ్లింది. డూ ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, విండీస్పై గెలుపులో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించారనుకోవచ్చా? 100%. ఎందుకంటే మంచి టైంలో సంజు శాంసన్ ఇన్నింగ్స్ అయితే చిరకాలం గుర్తుండిపోయేటటువంటి ఒక ఇన్నింగ్స్ సంజు శాంసన్ అయితే ఆడాడు. ఎందుకంటే ఒక అవసరం పడ్డప్పుడు, ఎందుకంటే అతను గతంలో టీమిండియా మేనేజ్మెంట్ కోచ్ అతనికి అనేక అవకాశం అక్కడ విఫలంగా అవడం, అసలైన టైం ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్ ఇలాంటి దశలో మ్యాచ్లో ఆడి గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎవరు కూడా మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా సహకారం కొద్దిగా ఉన్నప్పటికీ కూడా, అంటే ఎవరు కూడా కనీసం 20-30 పరుగులు కూడా సాధించేటటువంటి పరిస్థితిలో మరి సంజు శాంసన్ ఒక్కడు ఓపెనింగ్ గా వచ్చి చివరి వరకు నాట్అవుట్ గా ఉండి మ్యాచ్ ను ఒంటి చేతితో గెలిపించినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇది క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లాంటిది. ఒక రకంగా వెస్టిండీస్ కును టీమిండియాకు ఆ మ్యాచ్ పూర్తి సత్తా చాటైతే సంజు శాంసన్ మ్యాచ్ అయితే ఒంటి చేతితో గెలిపించినట్టుగా భావించాలి. దీంతో శాంసన్ ఆటతో సెమీస్ కూడా టీమిండియా వెళ్ళడం ఇటు భారత అభిమానులు కూడా సంతోషపడుతున్నటువంటి అవకాశం. ఒక దశలో గెలుపోవటంలపై అంటే సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేస్తున్నటువంటి ఒక భారత్, అంటే మొదటి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికాపై భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత సందిగ్ధంలో పట్టినటువంటి సందర్భంలో వరుసగా గెలుపు బాట పట్టి తిరిగి భారత అభిమానుల్లో ఆశలు రేకెత్తించి ఈసారి కూడా కప్పు మనదే అనేటటువంటి ఒక ఆశలు అయితే అభిమానులు ఉన్నారు. దానికి సంజు శాంసన్ పూర్తిగా బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే అతనికి పూర్తి క్రెడిట్ కూడా ఇవ్వాల్సిందే. ఇక ఫైనల్ సెమీఫైనల్ ఫైనల్ కూడా మిగతా జట్టు కూడా చక్కగా రాణించి కప్పు కొడతారని చెప్పేసి భావిస్తున్నాం. ఇంకా సంజు శాంసన్ మాటల్లో కూడా, ఎందుకంటే అతను కూడా చెప్పుకున్నాడు, ఎందుకంటే మ్యాచ్ అనంతరం ఏదైతే పోస్ట్ మీడియా సెషన్లో అతను మాట్లాడినటువంటి ఒక క్రికెట్ ఏదైతే తను క్రికెట్ ఆట మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి ఆట నేను ఎప్పుడు ఆడలేదని చెప్పేసి అతనే చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి ఆట అంటే ఒంటి చేతిలో మ్యాచ్ ని గెలిపించడం ఒక రకంగా హీరో కావచ్చు, అంటే హీరోయిక్ ఇన్నింగ్స్ ఇంతవరకు తెర నుంచి రాలేదని ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా ఇలాంటి ఆటకు వచ్చిన కూడా ఎదురు చూస్తున్నట్టు అతను చెప్పాడు. ఈ యొక్క ఇన్నింగ్స్ పూర్తిగా తన తల్లిదండ్రులకు, భారత క్రికెట్ అభిమానులకు, అలాగే భగవంతుని ఆశీర్వాదంతోనే ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడినట్టుగా అయితే శాంసన్ చెప్పాడు. ఎందుకంటే ముందు నుంచి కూడా, అంటే అక్కడ ఆల్రెడీ వెస్టిండీస్ కూడా, అంటే అక్కడ కోల్కతా పిచ్ ఏదైతుందో పిచ్ పరిస్థితికి తగ్గట్టుగా నిలబడి
ఆడితే నిలబడితే మాత్రం ఖచ్చితంగా పరుగులు సాధించవచ్చని అక్కడ ఓపెనర్లు ఇద్దరు షై హోప్ తేజ్ ఇద్దరు కూడా నిరూపించారు. చివరిలో టెయిలర్స్ కూడా ఇద్దరు చక్కగా నిరూపించారు. ఎందుకంటే ఖచ్చితంగా నిలబడితే కనుక ఖచ్చితంగా పరుగులు సాధ్యమని చెప్పేసి ఇదే ఇటు సంజు శాంసన్ కూడా నిరూపించి ఓవరాల్ గా ఒక మంచి విక్టరీ అయితే చిరకాలం తనకు గుర్తుండిపోయేలా, తన కుటుంబానికి గుర్తుండిపోయేలా, తన అభిమానులకు అలాగే యావత్ క్రికెట్ ప్రపంచానికి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ శాంసన్ ఇన్నింగ్స్ 20 చేస్తూ క్వార్టర్ ఫైనల్ లో లాంటి మ్యాచ్ లో గెలిపించి సెమీస్ కు చేర్చినటువంటి ఒక శాంసన్ ఇన్నింగ్స్ మాత్రం చిరకాలం గుర్తుండిపోయేటటువంటి ఒక అవకాశం అయితే ఉంటుంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ సత్యనారాయణ.